బిగ్ బాస్ 9కి అగ్ని పరీక్ష ఈ సోది అంతా లేకుండా డైరెక్ట్ 15 మెంబర్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళని కామన్ పర్సన్స్ని అందరినీ బిగ్ బాస్ 9కి పంపించి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని పెట్టి ఇంత ల్యాగ్ చేసి అనవసరంగా బిగ్ బాస్కి జడ్జెస్కి అందరికీ నెగిటివిటీ వచ్చిందని నాకు అనిపిస్తుంది. సో దానివల్ల బోరింగ్గా ఉండింది. ఫస్ట్లో ఎగ్జైట్ అయ్యాము ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి, కానీ ఇప్పుడు నచ్చట్లేదు. సో సెలెక్ట్ చేసిన 15 మెంబర్స్ అందరినీ కామన్ పర్సన్స్ని కూడా తీసుకుంటూ ఒక సీజన్కి బాగుండేది చూడ్డానికని అనిపించింది. ఎందుకంటే ఆ 45 మెంబర్స్ని 15 మెంబర్స్ చేసే వరకు ఒక 2-3 ఎపిసోడ్స్ జడ్జెస్ని బట్టి సెలెక్ట్ చేసి తర్వాత నుంచి వీళ్ళందరినీ బిగ్ బాస్ 9కి పంపించి ఉంటే బాగుండేది. ఆ 15 మెంబర్స్ని కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళలో కూడా కొంచెం బెస్ట్ అనిపించిన వాళ్ళని వైల్డ్ కార్డ్లో ఒకరినో ఇద్దరినో తీసుకుంటే బాగుండేది అని అనిపించింది. ఇంకా సెలబ్రిటీస్ లేకుండా మొత్తం వాళ్ళతోనే ఒక సీజన్ నడిపిస్తే బాగుండేదని నా ఫీలింగ్, నాకు అనిపించింది. మీకేమనిపిస్తుంది? ఈరోజు ఎపిసోడ్ టోటల్ రివ్యూ లాంగ్ వీడియోలో ఉంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్.